హలో అందరికీ. ఇక నేనైతే మీకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తానని చెప్పిన కదా, అయితే అనౌన్స్మెంట్ అయితే ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నారా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అని ముందు వీడియోలో చెప్తే కామెంట్ అయితే చేసిండ్రురా. మరి అదేంటో తెలుసా, పెళ్ళా అని చెప్పేసి చేసిర్రు. అయితే ఈ వీడియోలో పెళ్ళా మరి ఇంకేదైనా అని మాత్రం నేను రివీల్ చేయబోతున్నా. స్టార్టింగ్ అయితే ఇక్కడ మా డాడీ పూజ చేస్తున్నాడు, నువ్వు చెప్పేది వీడియోకి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసి మీరు అంటారేమో. ఆగండి ఆగండి, పూజ చేస్తుండంటే ఏదో ఒక విషయం ఉండొచ్చు కదా. మరి ఏంటి ఆ విషయం, అసలు ఎందుకు చెప్తలేవు, ఎందుకు లేట్ చేస్తున్నావు, ఇన్ని డేస్ ఎందుకు ఆపినావు, ఎప్పుడో వీడియోలో అడిగినావు, ఇప్పటివరకు ఏం రివీల్ చేయలేదు ఎందుకు అని ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు. సరే రివీల్ చేసేద్దామా. అవును, మీరు చేసిన కామెంట్ నిజమే, నాకైతే పెళ్ళి సెట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ మా డాడీ అయితే కార్డ్స్ కొట్టించుకొచ్చిండు ఫస్ట్ అయితే కొన్ని, అందులో ఇవే అనమాట. అయితే ఇక్కడ మా డాడీ వాటిని ఓపెన్ చేస్తుండు. ఫస్ట్ అయితే మా దాంట్లో దేవుడి దగ్గర అయితే ఫస్ట్ ఒక కార్డు పెడతారంట. కొంతమంది ఏం చేస్తారు, అబ్బాయి వాళ్ళకి ఇస్తారు కదా ఫస్ట్, కానీ మా దగ్గర అయితే ఫస్ట్ మా దేవుళ్ళ దగ్గర పెట్టేసుకొని, మా దేవుళ్ళని కాదులేండి, దేవుళ్ళ దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత అబ్బాయి వాళ్ళకి ఇస్తారంట. సో మేము కూడా అదే చేస్తున్నాం ఇక్కడ మా ఆచారాలు బట్టి. అయ్యయ్యో అంటే మా తరతరాల నుంచి వచ్చిన ఆచారం అని అర్థం. అయితే ఇక్కడైతే మా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ దేవుడి దగ్గర పెళ్లి కాడైతే పెట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే మొక్కుకుంటున్నారు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఫుల్ ఖుషి ఉండే కార్డ్స్ని చూసి. బట్ ఇంత జల్దీ పెళ్ళి అయిపోతుందని మాత్రం కొంచెం బాధ వేస్తుంది. బట్ ఓకే, ఆడపిల్ల అన్నప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళక తప్పదు కదా. ఈ ముగ్గు అయితే నేనే వేసిన అనమాట ఈరోజు, ఎందుకంటే మా మామయ్య వస్తున్నాడు ఇంటికి కార్డ్స్ ఇవ్వడానికి. మరి ఇల్లు అయితే నీట్గా ఉండాలి కదా. అంటే వట్టప్పుడు ఇంట్లో నీట్గా ఉంచుకోవా అక్క అని అంటారేమోరా, అంత సీన్ లేదు. ఆ రోజు సాటర్డే కూడా కాబట్టి నేనైతే ముగ్గులు వేసేసిన అనమాట. ఇంకా అదే మీకు ఇక్కడ చూపించిన. ఇక్కడైతే నా సంతోషం ఇంత అంత కాదు, ఇంకా నా కార్డ్స్కి నేనే పసుపు బొట్టు పెట్టుకుంటున్నా ఇక్కడ. ఇంకా ఇక్కడ పక్కనైతే మా మామయ్య కూడా ఉన్నాడు అనమాట. ఇంకా ముందట మా డాడీ కూడా ఉన్నాడు. ఇక వాళ్ళైతే చెప్తురు ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా అని చెప్పేసి. ఇంకా నేను వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ చేస్తున్నా. అవునక్క, నాకు ఒక డౌట్, మీ డాడీ వాళ్ళకంటే మీ ఇంట్లో తెలుసు నువ్వు వీడియోస్ చేస్తావని, మరి మీ మామ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మరి వీడియోస్ చేయడానికి, వాళ్ళ ముందే నువ్వు వీడియో తీసుకుంటున్నావు అంటున్నావు అని చెప్పేసి అంటారేమోరా. అవును, వాళ్ళకు కూడా తెలుసు నేను వీడియోస్ తీస్తా అని చెప్పేసి. ఇక మరి వాళ్ళు ఎందుకు రాలేరు, వచ్చిర్రు అని చెప్పారు కదా పత్రిక ఇవ్వడానికి అని అంటే, మరి వాళ్ళు రాలేదురా వీడియోలకి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కనిపించడం. బట్ నేను తీయడం మాత్రం వాళ్ళకి ఇష్టం. సో ఇదైతే నా పెళ్లి కార్డ్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.